హలో పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫైనలీ నేను మా నాన్న అయితే శ్రీశైలం పాదయాత్రకి స్టార్ట్ అయిపోయాము. నంద్యాల నుంచి వెంకటాపురంకి బైక్ మీద వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మధ్యలో దేవలాపురం దగ్గర శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడ నంద్యాల నుంచి శ్రీశైలం ఎవరైనా వెళ్తుంటే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడే దర్శనం చేసుకొని కొంచెం సేపు అలా కూర్చొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం వెంకటాపురంకి. అండ్ బైక్ మీద అలా వెళ్తున్నాము. ఇలా వెళ్తుంటే ఎంతోమంది భక్తులు ఇలా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చాలామంది కనిపిస్తూనే ఉంటారు మన దారి వెంట. కొందరు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పాదయాత్ర చేస్తూ ఉంటారు, అలా కొందరు మొక్కుకుంటారు. అండ్ ఫైనల్లీ వెంకటాపురం చేరుకున్నాము. అండ్ ఇక్కడ నుంచే మ్యాక్సిమం భక్తులందరూ స్టార్ట్ అవుతుంటారు పాదయాత్రకి. వెంకటాపురం చేరుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక శివాలయం కనిపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ ఆ శివుని దర్శించుకొని ఈ పాదయాత్రను మొదలు పెడతారు ప్రతి ఒక్కరూ. సో మనం ఇక్కడికి వచ్చేసాము, దర్శనం చేసుకున్నాము. అండ్ ఇక్కడ దర్శనం చేసుకునేసరికి 1:30 అలా అవుతుంది. ఇంకా ఆకలి వేస్తుంది అనేసరికి పక్కనే భోజనాలు పెడుతూ ఉంటారు, ప్రతి ఇయర్ పెడుతూ ఉంటారు అలాగా. అండ్ అక్కడ భోంచేసేసి కొంచెం సేపు అలా మా మామయ్యతో మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ మా మామయ్య ఇక్కడ ప్రతి సంవత్సరం సేవ చేయడానికి వస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ సేవ చేస్తూ ఉంటారు. సో అలా అయిపోయిన తర్వాత మామయ్యకి బాయ్ చెప్పి బయలుదేరాము. అండ్ ఇక్కడ టార్చ్లు అమ్ముతూ ఉంటారు. తప్పనిసరిగా మనం టార్చ్ తీసుకెళ్ళాలి, లేకుంటే నైట్ చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక్కడ టార్చ్ లైట్, సోప్స్, ఇంకా మనకు కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ అమ్ముతూ ఉంటారు. ఆల్రెడీ మా దగ్గర ఒక టార్చ్ ఉంది, ఇంకొక టార్చ్ తీసుకుందాం ఎందుకైనా మంచిది అనేసి తీసుకున్నాము. మేము ఇద్దరమే ఉన్నాము కాబట్టి ఒకటి తీసుకున్నాము. అండ్ అక్కడ నుంచి మెల్లిగా స్టార్ట్ అయిపోయాము. బైక్ అక్కడే ఉన్న అమ్మమ్మ వాళ్ళు, లేకుంటే బస్సులో రావాల్సి వచ్చేదే. తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి బైక్ అక్కడ పెట్టేయచ్చు అనేసి బైక్ తెచ్చుకున్నాము. అండ్ స్టార్ట్ అయిపోయాము నడవడం. ఇలా పొలాల మధ్యలో వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఇలా ఉండదు, ఈ ఇయర్ చాలా అంటే చాలా బురదగా ఉంది. ఇంకా అలానే వెళ్ళిపోయాము. ఇలా పంట చేలు అన్నీ దాటిన తర్వాత మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాము. అలా ఫారెస్ట్లో కొంచెం దూరం నడిచిన తర్వాత ఇలా టెంట్లు అక్కడక్కడ కనిపిస్తాయి. అక్కడ మనకి ఫుడ్ అరేంజ్ చేస్తూ ఉంటారు. అండ్ వాటర్ కూడా ఉంటాయి, మనం వాటర్ పట్టుకోవచ్చు. అండ్ అక్కడక్కడ మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈసారి 2 లీటర్ వాటర్ బాటిల్ మాత్రమే అలో చేస్తూ ఉన్నారు, ప్లాస్టిక్ కవర్స్ కూడా ఏవి అలో చేయట్లేదు. అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ అవన్నీ బ్యాగ్స్ చెక్ చేసి తీసేస్తున్నారు. అండ్ ముందుగా గోసాయికట్ట వీరాంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. అండ్ అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ కూడా వాటర్ దొరుకుతూ ఉంటాయి మనకు అక్కడక్కడ. ఇలా మనకి దారిలో అక్కడక్కడ యారో మార్క్స్ ఇస్తూ ఉంటారు, మనం అవి చూస్తూ ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ అలా కొంచెం దూరం వెళ్ళాక మసీద్ వస్తుంది. ఇంకా అక్కడ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము మెల్లగా. ఇంకా ఇక్కడ చూస్తున్నారా చుట్టుపక్కల అంతా కొన్ని ఇల్లులు ఉన్నాయి, అవి చెంచుగూడాలు అంటారు కదా, అవన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు బాగానే ఇల్లు కూడా కట్టేసుకున్నారు. అండ్ వీళ్ళు ఇక్కడ కర్రలు అమ్ముతూ ఉంటారు. మనం నడవాలంటే కొంచెం కర్రలు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే మనకి. సో ఇక్కడ కర్రలు అమ్ముతారు, అవి 50 రూపీస్ అనుకుంటాను, నేనైతే తీసుకోలేదు. అండ్ కర్రలు అయితే డెఫినెట్లీ కావాల్సిందే మనకి సపోర్ట్ కోసం. ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా, తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా, మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆసే దాగుందిగా. అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడక్కడ మనకి ఇలా వాటర్ కనిపిస్తూ ఉంటాయి. ఇవైతే చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి అండ్ చాలా రిలీఫ్ ఇస్తుంది. నేనైతే కొంచెం సేపు అలానే ఉండిపోయా ఆ వాటర్లో. అండ్ ఇలా మనకు మధ్యలో రూట్ మ్యాప్స్ కూడా ఉంటాయి. మనం ఎన్ని కిలోమీటర్స్ నడిచామో, ఇంకెన్ని కిలోమీటర్స్ నడవాలో అనేది మనం ఇక్కడ మ్యాప్స్లో చూసుకోవచ్చు. ఇంకా
రిలాక్స్ అయ్యే వాళ్ళు కొందరు ఇలా ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకా అలా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ నడిచిన తర్వాత మనకి ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకుందాం. ఇంకా అలా దర్శనం చేసుకొని ఇలా బయటికి రాగానే ఇక్కడ ఒక శివుడి టెంపుల్ కనిపిస్తుంది. కానీ ఆ శివుడి టెంపుల్ మొత్తం పడిపోయింది. అండ్ అది ఎప్పుడో పూర్వకాలంది కాబట్టి. అండ్ అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఫైనల్లీ నాగలూటికి చేరుకున్నాము. ఇక్కడ 2 కోనేరులు ఉంటాయి. ఒకటేమో స్నానం చేసేది, ఒకటేమో వాటర్ తాగడానికి. ఇంకా ఇక్కడ కూడా ఇలా భోజనాలు పెడుతూ ఉంటారు. అరిటాకులో పెడతారు ఇక్కడ స్పెషల్. అండ్ నేను కూడా ఇక్కడ వాటర్ పట్టుకున్నాను. ఇలా చాలామంది ఇక్కడ వాటర్ పట్టుకుంటారు తాగడానికి. చాలా బాగుంటాయి, ప్యూర్గా ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి మెల్లగా స్టార్ట్ అయిపోయాం. ఈ స్టెప్స్ అంటే చాలా కష్టం ఎక్కడం. ఒక 10 స్టెప్స్ ఎక్కేసి కూర్చుని అయిపోయాము మేమైతే. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి సుకుల సుఖాని దారిగా చుక్కలత్తివాసి మీదిగా చూడ సక్కని సామి దిగినాడు రాయే శ్రీరామురు వాడా దండోరా. ఏ రంగుల హంగుల పొడలేదురా ఇడు రంగమ శంకర శివుడేనురా. నిప్పు గొంతున నిలపు మచ్చ సాక్షిగా నీ దాపం శాపం తీర్చేవాడేరా. ఇక్కడ కనిపించే గోపురాన్ని గాలి గోపురం అంటారంట. ఇంకా అలా గాలి గోపురం దాటిన తర్వాత ఇలా ఇంకొక గోపురం కూడా వస్తుంది. అండ్ ఇది మొత్తం పడిపోయి ఉండేది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నాకు ఒక బ్యూటిఫుల్ మూమెంట్ కనిపించింది. ఏదేమైనా సఖీ విడువను నిన్నే ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నానే. ఇంకా మొబైల్ మా నాన్నకి ఇచ్చేసి ఒక వీడియో తీనా అన్న అంటే ఎంత చక్కగా తీశారో చూడండి. ఇలాంటి మూమెంట్స్ చాలా మెమొరబుల్గా గుర్తుండిపోతూ ఉంటాయి. ఇంకా అలా వెళ్తుంటే ఆకలి వేసేసిందని వాటర్ మిలన్ తీసుకున్నాము. 10 రూపీస్ ఒక పీస్ వచ్చేసి. హెల్త్ బాగాలేక నడవలేని వాళ్ళని ఇలా స్టిక్కి కట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారా. ఎందుకంటే అక్కడక్కడ మనకి అంబులెన్స్ అవి రాలేవు కాబట్టి ఇలా కొంతమంది హెల్పర్స్ అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా మేము ఎప్పుడో అప్పుడు 2కి 3కి స్టార్ట్ చేసిన ప్రయాణం ఇప్పుడు నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 7:30, 8 అవుతూ ఉంటుంది. అందుకే ఇంత చీకటి. చెప్పాను కదండి, టార్చెస్ తీసుకోవాలి ఖచ్చితంగా, ఇలా యూజ్ అవుతుంటాయి. ఇంకా అలా నడుచుకుంటూ దామలకోట చేరుకున్నాము. ఇంకా దామలకోటలో కూడా భోజనాలు పెడుతూ ఉంటారు. ఇంకా అక్కడ నుంచి 9 to 10 కిలోమీటర్స్ నడిస్తే మనకి పెచ్చెరు వచ్చేస్తుంది. పెచ్చెరులో చాలామంది ఇక్కడే పడుకొని మార్నింగ్ 2కి 3కి అలా స్టార్ట్ అవుతూ ఉంటారు. నాకైతే ఇంకా నిద్ర రాలేదండి. అందుకే కొంచెం సేపు ఇక్కడ చలిమంట దగ్గర కూర్చున్నాను. నాతో పాటు కూడా ఈ పిల్లోడు కూర్చున్నాడు. వాడెవడో తెలియదు, బట్ కూర్చున్నాడు. నేను ఇంకా కొంచెం సేపు తర్వాత పడుకొని మార్నింగ్ 2కి స్టార్ట్ అయిపోయాము. నైట్ అంతా నడిచేసాము. అండ్ నేను నీకు మార్నింగ్ వీడియో తీసి చూపిస్తున్నాను. నైట్ అంతా నడిచిన తర్వాత కోరికల కొండ దగ్గరకు వచ్చేసాము. తర్వాత సీతమ్మ బావి అండ్ నెక్స్ట్ కత్తునుకోల వస్తుంది. అండ్ ఇక్కడ ఇది కోరికల కొండ అంటారు. ఇక్కడ ఏమన్నా కోరికలు ఉన్నవాళ్ళు కోరికలు కోరుకొని అక్కడ రాళ్ళను పేరుస్తూ ఉంటారు. అండ్ దీన్ని భీముల కొలను అంటారు. ఇది వచ్చేసి చాలా రిస్కీ ప్లేస్. చాలా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది. ఆకాశం నీపై చూపెను పాశం, దారే తప్పిన పాదాలు గాడిన పడితే సంతోషం.
పూట చుక్కలు లాల పోసెను భూమికే బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే పేగు బంధమే ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గం. ఫైనలీ శిఖరానికి వచ్చేసాం. చేరుకుంటిరా స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోనా లింగమయ్య నీవే నాకు తోచినావుగా దారంటా కొమ్మలు శివశూలాలే మబ్బుల్లో గీతలు నీ నామాలే లోకమంతా నాకు శివమయమే ఈ అణజుడు నీ అనుభవమే ఓంకారము పలికినవి పిల్లగాలునే ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయరా నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా శివ శివ. శిఖరం దగ్గర నుంచి అలా నడుచుకుంటూ ఇంకా అటకేశ్వరం వచ్చేసాము. అటకేశ్వరం వచ్చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని కిందికి శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా కొంచెం సేపు కూర్చొని శివుడి దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అక్కడే టిఫిన్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాము. ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 10 to 12 కిలోమీటర్స్ ఉంటుంది శ్రీశైలంకి. ఇక్కడ ఆంటీ వాళ్ళు వచ్చే భక్తుల కోసం వంటలు చేస్తున్నారు, ఇంకా పిండి వంటలు కూడా చేస్తున్నారు. ఇంకా అలా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత సాక్షి గణపతి దగ్గరికి వచ్చేసాము. దర్శనం చేసుకొని కొంచెం సేపు కూర్చొని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నుంచి అంతా మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ మీద నడవాల్సి ఉంటుంది. మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని మెట్లు వస్తాయి. అక్కడ నుంచి కొంచెం ఒక 5 కిలోమీటర్స్ నడిచేస్తే మనకి ఇంకా శ్రీశైలం వచ్చేస్తుంది. ఇంకా మొత్తం పాదయాత్ర కంప్లీట్ చేసుకొని నేను మా నాన్న శ్రీశైలం వచ్చేసరికి మరుసటి రోజు మార్నింగ్ 11:30-11 అవుతుంది. ఇంకా ఆ టైంకి వెంటనే అక్కడ లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం ఇంకా 1:30-1 కల్లా అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసి అక్కడే అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది. అక్కడ అన్నం తినేసి ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయాము. లోకమంతా నాకు శివమయమే ఈ అణజుడు నీ అనుభవమే ఓంకారము పలికినవి పిల్లగాలునే ఎండిన ఈ గుండెలు వెన్నెల. And finally, ఇదే నా శ్రీశైలం పాదయాత్ర జర్నీ guys, and this is my first vlog guys. Do like, subscribe, share and comment please guys.